హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా పాపులర్ అయినటువంటి వీబ్యాప్ ఇండికేటర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీబ్యాప్ ఇండికేటర్ని యూజ్ చేసి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, వీవ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అన్నమాట. ఇది వాల్యూమ్ మీద ఆధారపడి ప్లస్ అలాగే యావరేజ్ ప్రైస్ మీద ఆధారపడి ఈ ఇండికేటర్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. ఇది మ్యాక్స్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ వాడతారు, చిన్న చిన్న ట్రేడర్స్ కూడా మ్యాక్స్ అందరూ వాడే ఇండికేటర్ అనమాట. దీన్ని ఎక్కువగా అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మనం చూడండి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే, మనం ఏదైనా ఒక డిమాట్ అకౌంట్కి వెళ్ళి ఇండికేటర్స్లోకి వెళ్ళి వీవ్యాప్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, ఇక్కడ వస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అది అనేది అప్లికేబుల్ అయితే అయిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి చూడండి నిఫ్టీ 50 తీసుకున్నాం. మన నిఫ్టీ 50లో ఇది ఎందుకు ఇక్కడ అవ్వట్లేదు అంటే, నిఫ్టీ 50 ఇండెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఇవి ఇండెక్స్ వీటిలో ఏంటంటే వాల్యూమ్ అనేది ఉండదు. వీటిని మనం ఈ సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ వీటిని మనం డైరెక్ట్ కొంటాము అంటే కొనము. వీటిని మనం ప్రీమియమ్స్లో కొంటాము. సో మనకి ఈ వీవ్యాప్ ఇండికేటర్ అనేది ఆప్షన్ ట్రేడింగ్లో ప్రీమియమ్స్లో మాత్రమే పనిచేస్తుంది తప్ప నిఫ్టీ 50లో కానీ, సెన్సెక్స్లో కానీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే పని చేయదు. మళ్ళీ మీకు పని చేయాలి అంటే అది నిఫ్టీ ఫ్యూచర్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మీకు ఆప్షన్ ట్రేడింగ్ నిఫ్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఒక ప్రీమియం తీసుకోండి. ఈ ప్రీమియం తీసుకున్నాం. సో ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. ఇండికేటర్స్ అనేది మీకు ప్రీమియమ్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్ ఇండెక్స్లో అయితే మీరు దాన్ని యూజ్ చేయలేరు, ఎందుకంటే అక్కడ మనకు వాల్యూమ్ అనేది ఉండదు. మనము ఓన్లీ ప్రీమియమ్స్లోనే కొంటాం కాబట్టి అక్కడే వాల్యూమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సో ఇది మనకి ప్రీమియమ్స్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం అప్లై చేసిన తర్వాత ఇది ఈరోజు ట్రేడింగ్ అండి. అంటే ఇప్పుడు 21 అక్టోబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి మొత్తం అయితే డౌన్ అయింది. సో ఇక్కడ అనేది మనం ఇక్కడ డౌన్ ట్రేడ్ అయింది కాబట్టి మనం ఇక్కడ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ ఇక్కడ మనకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం డౌన్ సైడ్ అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మీకు ఏదైతే కింద ఉందంతా కూడా డౌన్ ట్రెండ్ అనమాట. ఏదైతే మీకు వీవ్యాప్ ఈ లైన్ పైన ఉంటుందో అదంతా కూడా మనకి అప్ ట్రెండ్ కింద గుర్తించవచ్చు. మనకి ఎట్లాగో ఆప్షన్ ట్రేడింగ్లో మనం 1:1 కానీ 1:2 రేషియోలో కానీ ప్రాఫిట్ చూడడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీకు 1 మినిట్ ఇండికేటర్లో మీకు 1 మినిట్ ఫ్రేమ్ వర్క్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, మీకు ఇక్కడ మీరు ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసిన 158 దగ్గర మీకు ఈజీగా 170 ఇట్లా ఒక 10 to 15 పాయింట్స్ అనేది మీరు ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. లేదంటే చూడండి, ఇక్కడ 149 దగ్గర మీరు ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ 178 30% అనేది ఇప్పుడు 30 పాయింట్స్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇలా లేదు మార్కెట్ ఇక్కడ డౌన్ కింద అవుతుంది. సో ఇక్కడ కూడా మనం మళ్ళీ సెల్లింగ్ అంటే పుట్ సైడ్ కూడా మనం ఇక్కడ బయింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ విధంగానైనా సరే ఇంకో వీవ్యాప్ దగ్గరికి వచ్చే వీవ్యాప్ దాటింది అనుకుంటే మనం అప్ సైడ్, వీవ్యాప్ కిందికి మార్కెట్ వచ్చిందంటే పుట్ సైడ్ అనేది మనం ఈ విధంగా ఆప్షన్ ట్రేడింగ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి దీన్ని స్టాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చండి. స్టాక్స్లో అయితే ఇంకా ఈజీగా కూడా యూజ్ చేయొచ్చు. సో చూడండి, నేను ఆధార్ పవర్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఇక్కడైతే వచ్చింది. సో ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ మీరు బై అంటే సెల్లింగ్ సైడ్, పుట్ సైడ్, బయింగ్ సైడ్ అంటే అప్ సైడ్ కాదు. వాళ్ళ సెల్లర్స్ కనుక వాళ్ళు పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ లేదు, ఆల్రెడీ ఇక్కడ బై చేస్తున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అయితే దొరికిందన్నమాట. చూడండి మీకు, సో చూడండి ఇక్కడ కూడా మీకు ఈ లైన్ కింద మనం ఇక్కడ అనేది ఒకవేళ ఆల్రెడీ మనం బై చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి వీవ్యాప్ కిందికి రాగానే మనం ఇక్కడ అనేది ఎగ్జిట్ అయ్యాం అనుకోండి, మనం లాస్ట్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. సో చూడండి, మీకు అన్నీ కూడా మ్యాక్స్ క్లియర్గా మీకు మ్యాక్స్ అందరు ప్రొఫెషనల్స్ వాడే ఇండికేటర్ అనమాట. చూడండి, మీకు మార్కెట్ పైన బై చేస్తే మీకు అప్ సైడ్, లేదు ఎగ్జిట్ అవ్వాలంటే కింద సైడ్ మీకు కింద సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆదాని పవర్ సంబంధించి, లేదు ఎంఫసిస్ తీసుకుందాం. సో ఇది కూడా సేమ్. సో ఇక్కడ మనకి ఎగ్జిట్ ఆపర్చునిటీ అనేది దొరికింది. సో ఇక్కడ మనం అనేది
ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. లేదంటే చూడండి బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరికింది మనకి, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ దొరికింది 2722 దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే దొరికింది. ఇక్కడ నుంచి ఇది మార్కెట్ అనేది ట్రెండ్కి ఇక్కడ పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. సో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేసుకుంటారు. సో మనం ఇక్కడ బై చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా మనం ప్రాఫిట్ పొందుతాం. లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి కూడా చూస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ రివర్సల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రివర్సల్, సో ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అనేది అవ్వచ్చు అనమాట. సో చూడండి ఐచర్ మోటార్ ఉంది. సో అన్నీ చూడండి, మీకు ఏదైనా సరే లైన్ కింద ఉంది అంటే డౌన్ ట్రెండింగ్, మీకు లైన్ పైన ఉందంటే అప్సైడ్ ట్రెండింగ్. మీరు ఈజీగా 1:1 రేషియోలో మరి ఈజీగా అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద స్టాక్స్లలో వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్లలో మీరు 1:2 ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.